దక్షిణాది సినిమా స్టార్లు ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన పెద్ద హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ బాలీవుడ్ లోనూ సత్తా చాటుకున్నారు. బాహుబలి, సాహో, కల్కి వంటి సినిమాలతో ప్రభాస్ టాప్ హీరోగా ఎదిగాడు. డార్లింగ్ సినిమా వస్తుందంటే బీ టౌన్ లో పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడేంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. దేవరాతో సత్తా చాటున జూనియర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ రితిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. RRR తో బంపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. పుష్ప 2 ప్రభంజనంతో బాలీవుడ్ అవాక్కయ్యేలా కలెక్షన్లు సాధించిన బన్నీ టాక్ ఆఫ్ ది టౌన్ గా, టాక్ ఆఫ్ ద ఇండియాగా సినిమా సాధించాడు. ఇలా తెలుగు వాళ్ళతో పాటు తమిళ్, కన్నడ హీరోలు కూడా బాలీవుడ్ లో జెండా ఎగిరేస్తున్న తీరు చూసి బాలీవుడ్ కు చెందిన ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ అక్కస్సు వెళ్ళగక్కారు. ఓ ఈవెంట్ లో ప్రముఖ హీరో ఆమిర్ ఖాన్ తో మాట్లాడుతూ ముక్కు మొహం తెలియని సౌత్ హీరోలు వచ్చి వందల కోట్ల లక్షలు బాలీవుడ్ లో దక్కించుకుంటున్నారని కామెంట్లు చేశాడు. కానీ హిందీ సినిమాలు మాత్రం అంత ఆదరణ పొందలేకపోతున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నాడు. జావేద్ కామెంట్లలో ఉన్న చెత్తను వెంటనే గుర్తించిన ఆమిర్ ఖాన్ దాన్ని సవరించే ప్రయత్నం చేసినా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. జావేద్ పై విమర్శలను ఆపలేకపోయింది. గతంలో మాదిరిగా హిందీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయన్న ఆమిర్ ఖాన్ మంచి కంటెంట్ తో వస్తున్న సౌత్ సినిమాలు ఘన విజయం సాధిస్తున్నట్లు అంగీకరించాడు. అసలు సినిమా అనేదానికి సౌత్ నార్త్ అనే తేడా ఏమీ ఉండదన్నది తన అభిప్రాయంగా చెప్పి జావేద్ నోరు మూసే ప్రయత్నం చేశాడు. గతంలో ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే అలవాటున్న వాళ్ళంతా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో తీరు మార్చుకున్నారని అన్నాడు. కంటెంట్ బాగోలేదని తెలిస్తే ఓటీటీలో సినిమా వచ్చాక చూద్దాంలే అని థియేటర్ కు రావడం మానేశారని వివరించాడు. ఇదే బీటౌన్ సినిమాల బిజినెస్ ను నాశనం చేస్తుందన్నాడు. అమీర్ ఖాన్ ఎంత సవరించే ప్రయత్నం చేసినా జావేద్ అఖ్తర్ చేసిన కామెంట్లు అయితే మన వాళ్ళ గురించి అంటూ టాలీవుడ్, కాలీవుడ్ సినిమాల అభిమానులు సీరియస్ అవుతున్నారు.